పొట్టి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి అంటే కలర్లో అయితే కొంచెం బ్లాక్ అండ్ జర్మన్ షెఫర్డ్ కలర్ ఉంటుంది. నీట్ లుక్ ఉంటుంది. మంచి మాట్లాడుతుంది, మనతో చాలాసేపు ఆడుతుంది. కొంచెం నేను ఎంతసేపు అయినా ఆడుతుంది. దానికి మనిషి ఉంటే చాలు. ఎవరైనా ఇంట్లోనే ఉండి డాగ్స్ని పెంచుకునే ఇంట్రెస్ట్ ఉండి ఓన్ హౌస్ ఉంటే, స్ట్రీట్ డాగ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు, ఇది స్ట్రీట్ డాగ్. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ ఇది. నేను పప్పీస్ని సేవ్ చేసిన దాంట్లో 3 పప్పీస్ వెళ్ళిపోతే 2 పప్పీస్ వెళ్ళిపోయాయి. 5 పడితే 2 చనిపోయినాయి. 3 2 అడాప్ట్ చేసాము. ఇది ఒక్కటే మిగిలింది. డాగ్కి యాక్టివ్నెస్ చూసి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, ట్రైన్ చేసుకోగలను, నేను మంచిగా చూసుకోగలను, దీనికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఒక మంచి పెట్ పేరెంట్ దొరికితే 100% ఇస్తాను. ఎందుకంటే నా పెట్స్తో సమానంగా చూసుకున్నాను ఇన్ని రోజులు. సో ఇప్పుడు ఏంటంటే నా డాగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఫస్ట్ నుంచి అయితే నాకు రెంటల్ హౌస్, సో అందుకే యాక్సెప్ట్ చేయరు కదా అందరినీ. సో ఆల్రెడీ 2 డాగ్స్ ఉన్నాయి. సో వాటిని తప్ప ఇంకెక్కడ యాక్సెప్ట్ చేయట్లేరు. 3, 4 అంటే ఎవరు ఒప్పుకోరు కదండి. అందుకే దీన్ని ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. అది కాకుండా బెన్నీ గాడి లైఫ్ కూడా చాలా పెద్దది, 9 years. ఇది చిన్నది కదా, ఊకే కొరుకుతుంటే అవి అరుస్తున్నాయి. ఎక్కడ దీనికి ఏమైనా అవుతుందని టెన్షన్తోనే బతుకుతున్నా నేను. అండ్ మా బెన్నీ ఏంటంటే ఇంట్లోనే ఉండగలుగుతుంది, అరవదు. ఇది ఏంటంటే కంటిన్యూషన్లీ వచ్చేస్తుంది అనమాట మనిషి లేకపోతే. అంటే ఇప్పుడే చిన్నపిల్ల కదా, కొంచెం తర్వాత నుంచి మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఆఫీస్కి వెళ్ళనుకున్న ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఈ పప్పిని ఇవ్వగలుగుతాను. అండ్ వెయిట్ ఆడటంలో దీని మాత్రం మంచి ఆట ఆడుతుంది అనమాట. వీటకి దాని ఫుడ్ అయితే సంపాదించుకోవడంలో మంచిగా ఉండేవాళ్ళు. సో ఇది కూడా అలాగే ఉంటుంది. కొంచెం త్వరగా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఆడుతుందో. ఆట విషయంలో అయితే మస్తు ఆడుతుంది. దాంట్లో అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరగా ట్రైన్ కూడా అవుతుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ ఇచ్చుకునే విధానం కరెక్ట్గా తెలిస్తే త్వరగానే ట్రైనింగ్ అవుతుంది. చూడండి నేను బైట్ చేస్తుంది, కానీ ఎంత చేయాలో అంతే చేస్తుంది, కానీ ఎక్కువ బాగా కొరకడం అలాంటి ఏముండదు. కామన్ ఈ పప్పీస్ అనేది బైట్ చేయడం, చిన్న పప్పీస్ చక్కల గింతలా అనిపిస్తుంది. ఎంత బాగా ఆడుకుంటుందో. దీనికైతే రియల్గానే నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. వ్యాక్సినేషన్ చేసిస్తాను, ప్రాబ్లం లేదు. ఫస్ట్ వ్యాక్సిన్ మేము చేసే ఇస్తాము, అండ్ డివార్మింగ్ కూడా చేసి ఇస్తాము. మంచిగా పెంచుకునే వాళ్ళు ఎవరు ఉన్నా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను.